శ్రీ గురుచరితము 3వ అధ్యాయము. ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం. సిద్ధముని వలన గురుభక్తి ప్రభావమునంతయు వినిన నామధారకుడు, స్వామి, నేను మీ దాసుడను, మీ నివాసమెక్కడా ప్రశ్నించ సిద్ధముని అతన్ని ఆలింగనమునర్చి ఇట్లు చెప్పదొడగెను. మా గురువు యొక్క నివాస గ్రామమే మా గ్రామము. గురు మహిమామృత పానమే మాకు జీవనాధారము. ఈ పుస్తకమును చూడుము, ఇది గురు చరిత్రము. దీనిని పఠించిన వారికి భుక్తి ముక్తులు కరతలామలకములు. పుత్రార్థికి పుత్రుడును, ధనార్థికి ధనమును, ముముక్షువునకు జ్ఞానప్రాప్తియు దీనిని పఠించుట వలన సిద్ధించును. ఈ గ్రంథమునెవరు శుచి అయి భక్తితో సప్తాహములో పఠింతురో వారి మనోరథములు నెరవేరును. అట్టివారికి గ్రహ బాధలు గాని రోగపీడలు గాని కలుగవు. అట్టివారు శతాయుష్మంతులగుదురు. బ్రహ్మహత్యాది పాపములు కూడా ఈ గ్రంథము పఠించు వారికి నశించును అని సిద్ధముని చెప్పగా, నామధారకుడు, స్వామి, ఎంతకాలము నుండియో ఈ గ్రంథమును పఠించ నిశ్చయించి తిని, దప్పిక కొన్న వారికి అమృతము లభించినట్లు నేటికి మీ దర్శనమయ్యను. ఈ గ్రంథమును మీరే దయతో నాకు శ్రవణము చేయించి నన్ను ధన్యుని చేయుడని ప్రార్థించెను. అప్పుడు సిద్ధముని అతనితో, ఇంత పర్యంతము నీకు దృఢమైన గురుభక్తి లేకపోవుట చేతనే కష్టములను అనుభవించుచుంటివి. దృఢమైన గురుభక్తి కలవానికి ఎట్టి కొరతయు ఉండదు అని చెప్పి తన యొక్క హస్తమును అతని శిరమున నుంచి, నామధారక, భయపడకుము, చింత వదులుము, లెమ్ము, సంశయమును విడనాడి గురువును భజింపుము. గురుమూర్తి ఎన్నడును తన భక్తుని ఉపేక్షించరు. గురువన దయా సముద్రుడని తెలుసుకునుము. గురుచరణముల శరణు పొందిన వారికి లభించనిదేదియూ లేదు. మేఘము అంతటా వర్షించును, దానికి పక్షపాతము లేదు. కాని ఆ ఉదకము ఎత్తు ప్రదేశమున నిలువజాలదు. తటాకములయందే వచ్చి చేరును. దాంభికుడైన భక్తుని చిత్తము ఎత్తు ప్రదేశము వంటిది. అక్కడ భక్తికి తావుండదు. కాన ఇప్పటికైనను నిశ్చలమైన భక్తితో గురువును భజింపుము. గురువును కల్పవృక్షము తోడను పోల్చుటకు వీలు కాదు. కల్పవృక్షము సంకల్పించిన ఫలముననే ఇచ్చును. గురువన్నవో శిష్యునకేడి హితమో అదియే యొసంగును అని చెప్ప, స్వామి, నేనొక ప్రశ్న వేయుచున్నాను. భగవంతుడు భూలోకమున మానవుడై అవతరించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు సిద్ధముని, శిష్యోత్తమ, ఈ గురు చరిత్రమును శ్రవణము చేయుము, నీ సంశయములన్నీయూ తీరును. భగవంతుడు రూపరహితుడైనను ధర్మమును పాలించుటకుగాను భక్తులను ఉద్ధరించుటకుగాను అప్పుడప్పుడు భూలోకమున అవతరించుచుండును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహారముల జరుపుచుందురు. ఈ ముగ్గురు పరస్పరము భేదము లేనివారై కార్యానుసారముగా రూపములు స్వీకరించుదురు. అందులో విష్ణుమూర్తి జగత్తును పాలించవలసిన అధికారము గలవాడై ఉన్నందున విశేషించి అవతారముల ధరించుచుండును. అట్టి విష్ణువు యొక్క అవతారములకు కారణము ఈ క్రింది విధముగా చెప్పబడినది, వినుము. పూర్వము సూర్యవంశమున అంబరీషుడనునొక విష్ణు భక్తుడు దృఢవ్రతుడై ఏకాదశి వ్రతము నియమముతో జరుపుచుండెను. ఒకరోజున అతని ఇంటికి దూర్వాసుడు అతని వ్రతభంగ నిమిత్తము అనునటుల వచ్చెను. ఆ రోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే ఉండెను. అంబరీషుడు ద్వాదశి ఘడియలలోనే పారణ చెయ్య నియముగలవాడు. అతను దూర్వాసును చూడగానే లోపల భయమునుందెను. కాని అతను అతిథి సత్కారము చేయువాడుగాన విధిపూర్వకముగా దూర్వాసుని ఎదుర్కొని పాద ప్రక్షాళనమునొచ్చి, స్వామి, ఈ రోజున ద్వాదశి స్వల్పముగానే కలదు. తమరు శీఘ్రముగా అనుష్ఠానము పూర్తి చేసి పారణమునకు దయచేయుడని వేడెను. దూర్వాసుడు నదికేగి ఎంతకాలమునకు రాకపోయెను. అంబరీషుడు చేయునది లేక ద్వాదశి పారణముల పండితుల అనుమతిపై ఉదకము తోడనే ఆచరించెను. అంతలో దూర్వాసుడు వచ్చి మండిపడుచు, అతిథి అయిన నన్ను అవమానము చేసి పారణ చేసితివి. ఇదిగో నిన్ను శపించేదనని కన్నులెర్రజేసెను. అంబరీషుడు చేయునది లేక తన మనస్సును విష్ణువు నందు ఏకాగ్రముగా నిలిపెను. వెంటనే విష్ణువు అదృశ్య రూపముగా వచ్చి శరణాగత వత్సలుడుగాన ఇద్దరకు మధ్య నిలిచెను. దుర్వాసుడు కోపముతో, నీవు చేపవు గమ్ము, పందివి గమ్ము, రాజార్హత లేని క్షత్రియుడవు గమ్ము అని ఎన్నియో శాపములనిచ్చెను. వెంటనే విష్ణువు ప్రత్యక్షముగా దర్శనమిచ్చి దూర్వాసునితో, ఋషీశ్వరా, నీ శాపము చెల్లవలయును, నా భక్తుడు రక్షింపబనవలయును. నీ శాపములు నేను వింటిని. అంబరీషుడు నన్ను ధ్యానించుచు నాలోలయించి ఉండుట వలన నీ శాపములనతడు వినలేదు. కాబట్టి నీ శాపములను అనుసరించి ధర్మ సంరక్షణార్థము భూభారము తీసివేయగలందులకు గాను భక్తుల రక్షించుటకు గాను నేనే అవతరించెదను అని చెప్పెను. ఈ పై నిమిత్తముచే
భగవంతుడు విశ్వాత్ముడై సర్వవ్యాపకుడైనను మత్స్యకూర్మాద్యవతారములను ధరించి శిష్టర సంరక్షణ దుష్ట శిక్షణ చేయుచుండెను. దశావతారములేగాక ఇంకెన్నియో అవతారములు గలవు. అట్టి అవతారముల రహస్యములను బ్రహ్మవిధులే తెలుసుకొనుటకు సమర్థులు, మూఢులు గ్రహింపజాలరు. పూర్వకాలమున త్రిమూర్తులు అనసూయాదేవి అను పతివ్రతారత్నం యొక్క గృహమునకు మధ్యాహ్న కాలమున అతిథి రూపులై వచ్చి ఉండిరి. వచ్చి ఆమెను పరీక్ష చేయనించి ఆమెకు వారు పుత్రులైరి అని సిద్ధముని చెప్ప నామధారకుడు ఆశ్చర్యముతో, స్వామి, అనసూయాదేవి ఎవరో, ఆమెకు త్రిమూర్తులు పుత్రుడు ఎట్లయిరో ఆ కథాభాగమును మీరు చెప్పుడని ప్రార్థించెను. ఇది శ్రీ గురు చరిత్రమున 3వ అధ్యాయము సమాప్తము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్లోకం. దూర్వాసశాపమాశ్రుత్యయో అంబరీషార్ధమవ్యయః నానావతారధారీ స శ్రీదత్తశరణం మమ. భక్తుడైన అంబరీషుని రక్షించు నిమిత్తము దుర్వాసుని శాపములను విష్ణుమూర్తి స్వీకరించుట.